శ్రీమాత్రే నమః. బసవ పురాణం 3వ భాగం. నాయన నందికేశ, నీకు నా తత్వాన్ని గూర్చి లోగడ ప్రబోధించాను. పార్వతీదేవి కన్నా ప్రమదగణం కన్నా కూడా నా గురించి నీకే ఎక్కువ తెలుసు. అందుకే నీకు సర్వజ్ఞుడనే పేరు. ఈ తత్వం వేద స్మృతులకు మూలం. ఇదే ధర్మశీలం, ఇదే విమలాచారం, తత్వసారం, సుమహాతత్వం. దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చును. ఇదే ఆదిపతం అని నా భక్తితత్వం నీ వల్లనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంది. అందువల్ల నీవు మానవలోకానికి వెళ్ళు. అక్కడ ద్వితీయ శంభుడనే పేరున నీవు ప్రసిద్ధి చెందు. లోక శ్రేయస్సు కొరకు, భక్త శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరునట్టు నీవు మానవ రూపంలో పుడమిని పావనం చేయడానికి బసవడు అను పేరున వెళ్ళు. నందికేశుడు ఈ మాటలు విని ఇలా అన్నాడు. స్వామి, మీ ఆజ్ఞ ఎట్టిదైనా శిరసావహించి నేను చేస్తాను. దానికింత చెప్పాలా? భూలోకానికి మాత్రం మీరే కర్త కదా. అలాంటప్పుడు కైలాసమైతేనేమి, భూలోకమైతేనేమి, ఇందున్నా అందున్నా ఎందున్నా మీ అందే నేనున్నట్టు. నందికేశుని ఈ వినయ వాక్యాలు విని ప్రభువు ఇలా అన్నాడు. నాయన నందికేశ, నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా? గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థాలన్నీ బోధిస్తాను. ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను. జంగమ రూపం దాల్చి వేడుకతో నీతో పాటు కలిసి ఉంటాను. నీ తనువు, మనువు, ధనము వ్యర్థం కాకుండా నాకే చెందునట్లు చేసుకుంటాను. నాకు ప్రమదులు ప్రాణసమానులు. ఆ సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి. అటువంటి నీకు నాకు దూరం ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడా ఉండదు అని ఈ విధంగా పలికిన పరమేశ్వరుని మాటలు విని నందీశ్వరుడు తనువెల్లా చేతులైనట్లుగా ఆ ప్రభువుకు నమస్కరించి భూలోకానికి ప్రయాణం కట్టాడు. సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో హింగులేశ్వర భాగవాటి అనే అగ్రహారం ఉండేది. అందులో మండగ మాదిరాజు అనే ఆయన ఉండేవాడు. అతని భార్య మాదాంబ మహాసాధ్వీమణి. నిరంతరం శివాచారంలోనే జీవితాన్ని గడిపే ధన్యమూర్తి, జీవితాన్ని గడిపే ధన్యజీవి, ధర్మం రూపు చెందినట్లు కనపడే ఉత్తమురాలామె. అయితే సమస్త ఐశ్వర్యాలు ఉన్న కొడుకులు లేకపోవటంతో ఆమె విచారగ్రస్తురాలై ఉండేది. ఎన్నో నోములు నోచి విసిగిపోయింది. చివరకు శైవోత్తములు కామ్యార్థ సిద్ధికి నందికేశ్వర వ్రతం సర్వోత్తమమైనది అని చెప్పడంతో ఆమె గుడికి పోయి అక్కడ నందీశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి సర్వజ్ఞ దయాంబోధి నందీశ్వర అని స్వామిని పొగిడి నందీశ్వరుని వ్రతాన్ని ప్రారంభించింది. సోమవారంతో ప్రారంభించి వరుసగా 9 దినాలు వ్రతం సాగించింది. ఆ తర్వాత నందికి గంధ పుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి గజ్జెలు, అందెలు, గంటలు మొదలైన ఆభరణాలతో అలంకరించి ముఖాన పట్టము, బంగారు కొమ్ములు పెట్టి ధూపదీపాదులతో అర్చించి పంచభక్ష పరమాన్నాలు పెట్టింది. తర్వాత పులగం నందికి ఆరగింపచేసి కలకండ, నెయ్యి కలిపి స్వామికి తినబెట్టింది. ఇలా నందికి అర్చన చేసింది. నందీశ్వర, నవనందినాథ, ఇందు కళాధరుని వాహనానివి నీవు. నీ వంటి సద్భక్తుడు నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరు పెట్టి పిలుచుకుంటాను అని నందికి మనవి చేసింది. అప్పుడు సమస్త జనులు చూస్తుండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది. మాదాంబ ఆశ్చర్యము, ఆనందము పొంది ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి పోయింది. మాదాంబకు నందీశ్వరుని అనుగ్రహం వల్ల పూర్వము కన్నా ఎక్కువ శుభాలు కలిగాయి. శుభశకునాలు కనపడ్డాయి. ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడు. వచ్చి మాదాంబ వ్రత విధానం గమనించాడు. నేను వస్తున్న పనికి అనుగుణంగానే మాదాంబ నన్ను కొడుకు కావాలని కోరుకున్నది. ఏమి చిత్రమిది! తలచిన పనికి తగిన అవకాశం లభించింది అనుకుని నందికేశుడు మాదాంబ గర్భంలో ప్రవేశించాడు. తక్షణమే మాదాంబకు గర్భచిహ్నాలు కనబడ్డాయి. అమృతాంశుడగు పుత్రుడు మాదాంబ గర్భంలో ఉన్న కారణం వలన అన్నట్లు ఆమెకు ఆకలి మందగించింది. సద్భక్తి రుచిలోపల ఉన్నందుక అన్నట్లు రుచులు ఆమెకు అరుచులు అయినాయి. పాండురంగని మూర్తి పడతి గర్భంలో ఉన్నందువలన అన్నట్లు ఆమె శరీరం పాలిపోయింది. మాదాంబ సదాచారం వంచనలకు లొంగదు అనడానికి చిహ్నమా అన్నట్లు ఆమెకు వేవిళ్ళు ప్రారంభమైనవి. కొడుకు రాకతో నోరు తెరుచుకొని చూస్తున్నదా అన్నట్లు ఆవలింతలు పుట్టాయి. శివమూర్తి తనలో ఉండినందువల్ల శివయోగ నిద్ర వచ్చిందా అన్నట్లు ఆమెకు నిద్ర ఎక్కువైంది. పరమేశ్వరుడు గర్భంలో ఉన్నందువలన అన్నట్లు ఆమె నడుము విశాలమైనది.
యోగేంద్ర హంసుడు గర్భస్థుడు కావడం వల్లనేమో ఆమెకు హంస నడక అలవడి వేగం తగ్గింది.